చాలా మంది ఇతరులతో కలిసే వ్యక్తులు ఎక్కువగా మాట్లాడటం వల్లే నిజంగా గెలుస్తారా? లేదా అంతర్ముఖులు, ఎక్కువగా తమలో తాము ఉండేవాళ్లు, తాము ఎక్కువ తెలివైనవారు కాబట్టి మౌనంగా ఉండటం వల్ల గెలుస్తారా? విజయం మనం ఎంత మాట్లాడతామనే దానిమీద ఆధారపడి ఉంటుందా? లేదా చాలా మందికి తెలియని లోతైన కారణముందా? అందరికీ నమస్కారం. నేర్చుకుందాం కథలతో ఛానెల్కు స్వాగతం. నేటి కథ మనలో చాలా మందిని తెలియకుండానే వెనక్కి లాగే అలవాటును బయటపెడుతుంది. మీరు దానిని గుర్తించకపోవచ్చు, కానీ ఈ అలవాటు మీకు పెద్ద అడ్డంకి కావచ్చు. ఈ కథ వింటున్నప్పుడు మీరు నిజ జీవితంలో ఉపయోగించగల సందర్భాలు మరియు వాక్యాలను కూడా నేర్చుకుంటారు. కాబట్టి చివరి వరకు మాతో ఉండండి. ఒక చిన్న ఊరిలో డేవిడ్ అనే అబ్బాయి నివసించాడు. అతను తెలివైనవాడు, కష్టపడి పనిచేసేవాడు మరియు తరగతిలో మొదటి స్థానంలో నిలవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం వంటి పెద్ద కలలు కన్నాడు. కాని డేవిడ్ తన జీవితంలో తెలియకుండానే సమస్యలను సృష్టించే ఒక అలవాటును కలిగి ఉన్నాడు. అతను అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడాడు. అతను ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడల్లా దానిని తనలో ఉంచుకోలేకపోయాడు. అతను తన ప్రణాళికలు, తన కలలు, తన లక్ష్యాలు, వ్యక్తిగత ఆలోచనలు మరియు భావాల గురించి అందరికీ చెప్పేవాడు. తన ప్రణాళికలను పంచుకోవడం తనను ప్రోత్సహిస్తుందని డేవిడ్ నమ్మాడు. స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి కూడా అతనికి లభించిన మెప్పు మరియు ప్రశంసలు అతనికి చాలా నచ్చాయి. కానీ చాలా గొప్ప విషయాలు చెప్పిన తర్వాత కూడా విజయం రాలేదు. ఇటీవలి పరీక్షలలో అతని ఫలితాలు మామూలుగానే ఉన్నాయి. ఏమి జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. పరిస్థితిని మరింత దిగజార్చడానికి కొంతమంది అతన్ని ఆట పట్టించడం ప్రారంభించారు. నిరాశగా భావించి డేవిడ్ ఒక వారాంతంలో తన తాతని చూడటానికి వెళ్లాడు. కాని అక్కడ కూడా అతను ఆందోళన పడటం ఆపలేకపోయాడు. అతను నిశ్శబ్దంగా మరియు బాధగా ఉండటం చూసి అతని తాత, "ఏమిటి నాయనా, నువ్వు ఎందుకు అంత నిరుత్సాహంగా ఉన్నావు?" అని అడిగాడు. "నేను నా కలల గురించి అందరికీ చెబుతాను, కాని నేను వాటిని సాధించలేకపోతున్నాను. మరియు ఇటీవల నేను కూడా వాటిపై ఆసక్తిని కోల్పోతున్నట్లు నాకు అనిపిస్తుంది." అతని తాత జాగ్రత్తగా విని, "డేవిడ్, నువ్వు నీ కలలను అందరితో పంచుకోవడం వల్లే అందుకే నువ్వు ఆసక్తిని కోల్పోతున్నావు" అని అన్నాడు. డేవిడ్ ఆశ్చర్యపోయాడు. "నిజంగానా?" తాత తల ఊపి అతనికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో థామస్ అనే రైతు ఉండేవాడు. అతను పేదవాడు, కాని కష్టపడి పనిచేసేవాడు. పంటలతో నిండిన పెద్ద పొలం నిర్మించుకోవాలని, ఒకరోజు మంచి జీవితాన్ని గడపాలని అతనికి కల వచ్చింది. ప్రతిరోజు అతను పొలాల్లో కష్టపడి పనిచేసేవాడు మరియు తనకు సాధ్యమైనంత ప్రతి పైసాను పొదుపు చేసేవాడు. కాని థామస్కు ఒక నియమముంది. అతను తన ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోలేదు. ప్రజలు తరచుగా, "నువ్వు ఎందుకు ఎప్పుడూ కష్టపడి పనిచేస్తావు?" అని అడిగేవారు మరియు థామస్ నవ్వుతూ, "కాలక్రమేణా నీకు అర్థమవుతుంది" అని చెప్పేవాడు. సంవత్సరాలు గడిచాయి. నెమ్మదిగా థామస్ ఒక చిన్న భూమిని కొన్నాడు. తరువాత మరొకటి కొన్నాడు. అతను పంటలు పండించి డబ్బు సంపాదించాడు. ఒక సంవత్సరం అతను సరైన పొలం నిర్మించాడు. మరుసటి సంవత్సరం అతను ఒక అందమైన ఇంటిని నిర్మించాడు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అతను ఇంత గొప్పగా ఎలా సాధించాడో వారికి తెలియదు. ఒకరోజు ఒక పాత స్నేహితుడు అతనిని సందర్శించి, "నీ కలలను ఎవరితోనూ ఎందుకు పంచుకోలేదు?" అని అడిగాడు. థామస్ నవ్వి, "నువ్వు ఎక్కువగా మాట్లాడినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. 1, ప్రజలు నిన్ను నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తారు. 2, నువ్వు చేసే బదులు మాట్లాడి నీ శక్తిని వృధా చేసుకుంటావు. నిశ్శబ్దం నీ లక్ష్యాలను కాపాడుతుంది. మాటలు బాణాల లాంటివి, ఒకసారి వదిలేస్తే నువ్వు వాటిని వెనక్కి తీసుకోలేవు. నా విజయం నా తరపున మాట్లాడాలని నేను కోరుకున్నాను." ఇది విన్న డేవిడ్ అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అతని తాత ఇంకా ఇలా అన్నాడు, "నాయనా, నువ్వు నీ కలల గురించి ఎక్కువగా మాట్లాడినప్పుడు అందరూ నీ పట్ల సంతోషంగా ఉండరు. కొందరు నిన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. అలాగే నువ్వు నీ లక్ష్యాల గురించి మాట్లాడినప్పుడు నీ మెదడులో నువ్వు ఇప్పటికే ఏదో సాధించినట్లు అనిపించడం ప్రారంభమవుతుంది. కాబట్టి పని చేయాలనే నీ ఉత్సాహం తగ్గిపోతుంది." డేవిడ్ ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత అతను, "తాత, నేను నన్ను ఎలా మార్చుకోగలను?" అని అడిగాడు. తాత నవ్వాడు. "ఈ రోజు నుండి నీ ప్రణాళికల గురించి తక్కువ మాట్లాడు, పనిపై ఎక్కువ దృష్టి పెట్టు. నీ విజయం నీ గొంతుగా ఉండనివ్వు. గుర్తుంచుకోండి, నిశ్శబ్దం గొప్ప శక్తిని కలిగి ఉంటుంది." ఆ రోజు డేవిడ్ను మార్చింది. అతను తన ప్రణాళికల గురించి ఇతరులతో మాట్లాడటం మానేశాడు. అతను కష్టపడి చదువుకున్నాడు, నిశ్శబ్దంగా పనిచేశాడు మరియు అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉన్నాడు. నెలలు గడిచాయి మరియు డేవిడ్ తనలో స్పష్టమైన మార్పును చూశాడు. అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. అతను ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం మానేశాడు మరియు ఈసారి ఫైనల్ పరీక్షలో
డేవిడ్ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతని స్నేహితులు, "నువ్వు ఎలా చేశావు?" అని అడిగారు. డేవిడ్ నవ్వుతూ తన తాత మాటలను గుర్తు చేసుకున్నాడు. "మౌనంగా ఉండు, నువ్వు అన్నీ సాధించగలవు." కొన్ని సంవత్సరాల తరువాత డేవిడ్ విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. అతని కథ చాలా మందికి ప్రేరణ ఇచ్చింది. నిజమైన విజయం కేవలం మాట్లాడటం ద్వారా కాదు, చేయడం ద్వారా వస్తుందని అతను నిరూపించాడు. బలమైన స్వరం నిశ్శబ్దం. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. మీ విజయం మాట్లాడనివ్వండి. తక్కువ లేదా ఎక్కువ మాట్లాడటం వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది, మరియు రెండూ తప్పు కాదు. కానీ ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ప్రతిదాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ కలలు, లక్ష్యాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు. మీరు నిజమైన పురోగతి సాధించే వరకు వాటిని మీతోనే ఉంచుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడటం మీకు నకిలీ సంతృప్తిని ఇస్తుంది మరియు ఆ సంతృప్తి మీ కష్టాన్ని నెమ్మదిస్తుంది. మీ పని మీ భాషగా మరియు మీ విజయం మీ సమాధానంగా మారేంత బలంగా మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. నిశ్శబ్దంగా పని చేయండి మరియు సరైన సమయం వచ్చినప్పుడు మీరు ఏమి సాధించారో ప్రపంచం తెలుసుకుంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఆ విధంగా ఎక్కువ మంది కూడా దీన్ని ఆస్వాదించగలరు. నేను త్వరలో మరో అర్థవంతమైన కథతో తిరిగి వస్తాను. అప్పటి వరకు ఓపికగా ఉండండి, కృతజ్ఞతతో ఉండండి మరియు జీవితంలో ముందుకు సాగండి.